బీజేపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 5గురు మంత్రులు మాతో టచ్లో ఉన్నారని, వారంతా షిండే పాత్ర పోషించడానికి పోటీ పడుతున్నారన్నారు. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్లో వెంకటరెడ్డిది హోంగార్డు పాత్ర అంటూ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేడట. పాపం తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా, మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత సంచలనంగా మారాయి. ఆ బీజేపీ తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. నిజానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ గా ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే బీజేపీకి ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు, ఆ 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ఆయన తీవ్రంగా ఖండిస్తూనే, ఒకవేళ ఒక ఎమ్మెల్యేని బీజేపీ ఎమ్మెల్యేని కనుక కాంగ్రెస్ చేర్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ కూడా పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కూడా కావచ్చు. గత కొన్ని రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత ఎంపీగా ఉన్న లక్ష్మణ్ సైతం గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తో మరొకసారి రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఆ మాటలు యుద్ధం నడుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో. ఇందులో భాగంగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే రేవంత్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ సొంత మంత్రులు కావచ్చు, సొంత పార్టీ వాళ్ళతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉంది అంటూ కూడా బీజేపీ పదే పదే చెప్తూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గత కొంతకాలం ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు దగ్గర కావస్తున్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పదే పదే ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోతుందంటూ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇలాంటి రాజకీయంగా అంటే ఒకరి మీద ఒకరు ప్రతివిమర్శలు చేసుకోవడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేరికలకు తెరదీస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు బీజేపీకి సమాచారం ఉంది. సో ఇందులో భాగంగానే బీజేపీ నాయకులు తమ నాయకులను కాపాడుకుంటూనే బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ప్రస్తుతం ఎదురు దాడికి దిగుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ రోజు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే కొంత రాజకీయంగా సంచలనంగా మారాయి. థ్యాంక్ యూ నరేష్.